నిరంతర పోరాటం. కీర్తిశేషులు రాధాకృష్ణ గారు, మా పెదనాన్నగారు చనిపోయిన తర్వాత అభిమానుల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అండగా ఉండటానికి ఆయన ఈ ముళ్ళ కిరీటాన్ని తలకు పెట్టుకున్నారు. ఆయనకి తెలుసు ఈ బాట పూల బాట కాదని, ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయనకి ఎప్పుడూ తెలుసు. ఈ ప్రయాణంలో ఆయన ప్రాణం పోతుందని కూడా తెలుసు, కానీ దేనికి లెక్క చేయలేదు. ప్రజలే నా ప్రాణం అనుకున్నారు, ప్రజల కోసమే జీవించారు, ప్రజల కోసమే ప్రాణాలు వదిలారు. చివరి శ్వాస వరకు ఆయన జీవితం నిరంతర పోరాటం. కష్టాలు, కన్నీళ్లు, ఉద్యమాల్లో పుట్టింది మా రాధారంగ మిత్ర మండలి. స్టూడెంట్స్ ఉద్యమాల్లో పుట్టింది యునైటెడ్ ఇండిపెండెన్స్. ఈ రెండు ఆర్గనైజేషన్లు వంగవీటి మోహన్ రంగ గారికి రెండు కళ్ళు లాంటివి. ఆయన ఎక్కడ ఉద్యమాలు చేసినా ఉప్పెనలా ఈ రెండు ఆర్గనైజేషన్లు ఆయన వెంటుండి ఆయన సైన్యంగా పోరాటానికి ఎప్పుడు సిద్ధమయ్యేది. అందుకనే రంగా గారు ఎప్పుడైనా దేనికైనా రెడీగా ఉండేవారు. ఎందుకంటే ఆయన వెనక ఎప్పుడు ఒక ఫోర్స్ ఉండేది, రెండు ఫోర్స్లు, రాధారంగ మిత్ర మండలి యుఐ. ఇవాళ నేను వచ్చింది కూడా మా రాధారంగ మిత్ర మండలికి ప్రాణం పోయటానికి ఉంది. మా రాధారంగ మిత్ర మండలి, కానీ దాన్ని ఇంకా బలపరచాలి. రాధారంగ మిత్ర మండలికి ఏ కులం, మతం, పార్టీ లేదు. అన్ని పార్టీల వాళ్ళు మా రాధారంగ మిత్ర మండలిలో ఉన్నారు, అది గుర్తుంచుకోండి. ముప్పై 37 క్రిందట ఆ మహనీయుణ్ణి హతమార్చారు. పేదల కోసం పోరాడుతుంటే నిరాయుధుడైన, ఆయుధం లేని మనిషిని అడ్డంగా చంపేశారు. ఆయనతో పాటు రాధారంగ మిత్ర మండలి సభ్యుడు మగవాడైన మురళి, అలాగే యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు దీక్షితులు, రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది మనుషుల్ని చంపేశారు. వీళ్ళందరికీ నా నివాళులు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. రంగా గారికి ఎప్పుడు తెలుసు ఆయనకి ప్రాణభయం ఉందని, ఆయన ఇంటి నుంచి బయట అడుగు పెడితే ఎప్పుడైనా చంపేస్తారని. కానీ ఆయన దేనికి భయపడలేదు. ఎందుకంటే ప్రజలే నా లోకం అనుకున్నారు, ప్రజల కోసమే చివరి శ్వాస వరకు ఉన్నారు ఆయన. అలాంటిది ఇంత కష్టపడి పేదల కోసం ఇంత పోరాటం చేసిన రంగా గారికి సరైన రికగ్నిషన్ వచ్చిందా? ఎలక్షన్ టైం అప్పుడు రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడగడానికి ప్రతి పార్టీ వాళ్ళు వస్తారు. ఇవాళ నేను వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను, రంగా గారి కోసం మీరు ఏం చేశారు? 37 ఏళ్ళైంది, ఏం చేశారు? క్రిందటి ప్రభుత్వం వైసీపీ, ప్రస్తుతం ప్రభుత్వం
టీడీపీ జనసేన మీ ముగ్గురిని అడుగుతున్నాను, రంగా గారి కోసం నిజంగా మీరేనా చేశారా? ఎలా రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు